మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ముగ్గులు పోటీ అంటే మన సంక్రాంతి మొదలైందంటే ధనుర్మాసం మొదలైందంటే ఇక ముగ్గులు సందడే సందడి. బాగా అసలు ముగ్గులు వేస్తారు. అసలు పల్లెటూళ్ళు అయితే చెప్పడానికే లేదు, చాలా బాగా వేస్తారు. అసలు మా చిన్నతనంలో అయితే నెల మొదలు పెట్టారు, ధనుర్మాసం మొదలు పెట్టారు అంటే నెల రోజులు కూడా బాగా ముగ్గులు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే క్రమేపా తగ్గుకుంటూ వచ్చింది. ఈ సంస్కృతి అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి అంటే మనం ఎప్పుడు ముగ్గులు వేస్తూ ఉండాలి. ముగ్గులు ఏంటంటే మనకి అన్ని విధాల నడుము నొప్పులు ఉండదు. పొద్దుటే లేచి మనం నీళ్ళు చల్లి ముగ్గు వేసుకుంటే నడుము నొప్పులు ఉండదు, మనకు వ్యాయామంగా ఉంటది. ఇప్పుడు ఏంటి ముగ్గులేయటం మానేసి మనం ఏదో వాకింగ్ లని అయ్యాని వెళ్తున్నాం. అయ్యగా చేయాల్సింది మనం ఇంటి ముందు ముగ్గులు వేసుకుని చేస్తే ఎక్సర్సైజ్ అది బాగుంటది. అది మానేసి మనం ఏంటంటే ఇంటి దగ్గర పని మనుషులు పెట్టుకుంటున్నాం, మనం ఎక్కడో వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇది చేస్తాం. ఎక్సర్సైజేనండి. ఇప్పుడు వంగుతాము, నీళ్లు చల్లుతాము, ఊడుస్తాము, అవన్నీ మన సంస్కృతిని మర్చిపోకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి విషయం కూడా చెప్పొచ్చు. అందరూ ఇలానే ముగ్గులు వేసుకుంటా ఉండాలి. ఇప్పుడు పండగ వచ్చిందనే కాదు, ప్రతి పండగకి ముగ్గులు వేసుకోవాలి. ప్రతిరోజు మన ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. అదండి మహిళలకి నేను తెలియజేసేది. ఇప్పుడు ఉన్న పిల్లలందరికీ కూడా ముగ్గులు వేయాలి, ఇంటి ముందు ముగ్గులు వేయాలి. మేము లేము ఇప్పుడు లేస్తామంటే కాదు, ముగ్గులు వేయాలి. వేస్తామండి, ఓకే అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అంటేనే రైతుల పండగని మెయిన్ గా చెప్పుకుంటారు. పండగ అన్ని ధాన్యాలు, అన్ని రకాల ధాన్యాలన్నీ ఇంటికి వచ్చేసి మంచిగా ప్రశాంతంగా గడిపే టైంలో ఇప్పుడు పండగ వస్తుంది. అన్ని పిండి వంటల దగ్గర నుంచి అన్ని చేసుకొని మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మర్చిపోకుండా అన్ని మంచిగా చేసుకుంటున్నాము. ఈ ముగ్గులు వేయటం ద్వారా కూడా బాడీకి కూడా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఈ సాంప్రదాయం మంచిదని నేను కోరుకుంటున్నాను. చూడొచ్చు ఇక్కడ నిర్వాహకులు కోలాటాలు, ముగ్గుల పోటీలు అన్ని కూడా చాలా ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఈ కార్యక్రమంలో మంచి మంచి బహుమతులను ఏర్పాటు చేశారు, కోలాటాలు చేశారు. సందడిగా వాళ్ళు చాలా ఆనందంతో ఉన్నారు. సో ఒకసారి ఇక్కడ ఉన్న నిర్వాహకులతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి అమ్మా, ఈ కార్యక్రమం ఇలా నిర్వహిస్తూ మహిళలందరినీ కాలనీలలో ఇలా చేయటం వల్ల ఒక మంచి సంస్కృతిని ఎప్పుడు ఉండడం అనేది మంచి కార్యక్రమం అని చెప్పుకోవాలి. సో ఇది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, ఏంటి ఈ కార్యక్రమం విశేషాలు చెప్పండి. మనం ఈ కార్యక్రమాన్ని 98 నుంచి మనం శ్రీ సాయి మహిళా మండలి పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ముగ్గుల పోటీలు ఒకటి, గేమ్స్ ఒకటి, తర్వాత దైవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ డివిజన్ 22వ డివిజన్ అండి. ఈ డివిజన్ లో అందరూ కూడా మహిళలందరూ ఉత్సాహంతో ఏదంటే అది ఎప్పుడంటే అప్పుడు మంచిగా ముందుకు వస్తారు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. దానికి గాను మాకు చాలా సంతోషంగా ఉంది. 22 డివిజన్ మహిళలకు ఎప్పుడు ఇట్లానే ఉండాలని చెప్పేసి అని ఆశిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన ఝాన్సీ గారికి మెనీ 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 థ్యాంక్స్. మా తరపున, మా కోలాటం తరపున సేవా కార్యక్రమాలు చేస్తుంటాము, కోలాటాలు వేస్తుంటాము. ఏదంటే అదే ఏ పనికంటే ముందు మేము రెడీగా ఉంటాం. అందరూ నాతో పాటు బలవానం వచ్చేస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. 22 డివిజన్ మహిళలందరూ ఎంత ఉత్సాహంగా ఉంటారంటే అంత ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. అదంతా ఎంతమంది మహిళలు ఇక్కడ పొద్దున్న నుంచే పాల్గొని ముగ్గుల పోటీ అని కూడా ఓన్లీ 2 days అంతే, 2 days మేము చేసింది కూడా. అయినా కూడా 100 members వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ పిఎంజే వాళ్ళు మనకు స్పాన్సర్ చేశారు. ముకుంద వాళ్ళు వచ్చేసేమో పార్టిసిపేట్స్ అందరికీ కూడా వాళ్ళు ఇచ్చారు. జోయా లుకాస్ వాళ్ళు, జోసా లుకాస్ వాళ్ళు కూడా ఇచ్చారు. తర్వాత భీమా వాళ్ళు ఇచ్చారు. అన్ని ప్రైజ్లు అన్ని మంచిగా స్పాన్సర్ సంబంధించింది కాబట్టి వాళ్ళు తప్పకుండా ముందుకు వస్తారు. మహిళా మండలి తరఫున ఝాన్సీ గారు చాలా సపోర్ట్ తీసుకుంటా 22 డివిజనే కాకుండా పక్క డివిజన్ వాళ్ళు కూడా కలుపుకొని మంచి ఉత్సాహం చేస్తారు. ప్రతి పండగ వచ్చినా కూడా దాన్ని సెలబ్రేట్ చేయాలనేసి వినాయకుడిది కానీ అమ్మవారిది కానీ ఏదైనా ప్రతి దాంట్లో కూడా తను ఉండటమే, ఉత్సాహంగా ఉండటమే కాకుండా మమ్మల్ని అందరు కూడా ప్రతి ప్రోగ్రామ్ కి ఫోన్ చేసి పిలవడము ఆనందంగా ఉంటుంది మాకు. తను పిలవంగానే ఫోన్ చేయగానే మేము కూడా వచ్చేస్తాము, అన్ని కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాము. ఇలానే మా ఝాన్సీ అక్క కూడా మరి అన్నిట్లో పార్టిసిపేట్ ఇంకా ఉత్సాహంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అన్ని గోల్డ్ షాపులు కూడా మాకు సహకరించి అడిగినందుకు వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేసేసి వాళ్ళు కూడా మాతో పాటు మేము ఎక్కడ ఇప్పుడు ముగ్గుల పోటీకి ఎప్పుడైతే వచ్చామో వాళ్ళు కూడా అందరూ మాతో పాటు జాయిన్ అయ్యారు. అందరికి కూడా ధన్యవాదాలండి, మీ గోల్డ్ షాప్ వాళ్ళందరికి కూడా. ఇలాంటి కార్యక్రమాలు ఇలా నిర్వహించుకోవడం చాలా చక్కగా అనిపిస్తుంది. సో ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి.
పిలుస్తూ ఉండండి మీ ఏరియాలో. మేము ఇక్కడ దగ్గర దగ్గర 36 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటా ఉన్నాం. ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కాలనీ మొత్తం కూడా చాలా వీకర్ కాలనీగా ఉండేది. ఈ 36 సంవత్సరాలలో బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రదేశంలో మరి మన వాళ్ళందరూ కూడా బాగా కాస్త సంపాదించుకొని ఈ రోజున ఒక స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మేము కూడా వాళ్ళతో పాటుగానే ఎదిగి ఈ ప్రజలందరి కష్ట సుఖాలలో మొదటి నుంచి కూడా పాలు పంచుకుంటూ ఉన్నటువంటి నేను కానీ ఝాన్సీ కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొదట్లో కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు వాటికి గుర్తింపు రావాలంటే ఒక మహిళా మండలి ఏర్పాటు చేసుకుంటానన్నటువంటి ఆ ఝాన్సీకి సరే నీ ఇష్టం చేసుకోమన్నాం. ఆనాడు శ్రీ సాయి మహిళా మండలి కార్యక్రమాలను స్థాపించినటువంటి ఝాన్సీ దాన్ని దినదిన ప్రవర్ధమానంగా పెంచుతూ ఈనాడు నాకు సాధర్మచారిణిగా ఉన్నటువంటి ఝాన్సీ అమ్మవారి కార్యక్రమాలు కానివ్వండి, రాముల వారి కళ్యాణం కానివ్వండి, దేవతా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలలో దాదాపు 1 టౌన్ ఏరియాలో తనే ముందుంటుంది. అన్ని కార్యక్రమాలను నిర్వహించేటువంటి తనకు ఆ భగవంతుడు అంతటి శక్తి ప్రసాదించినందుకు నేను సంతోషపడతా ఉన్నా. ఎప్పుడూ కూడా లేదనకుండా ఎవరైతే స్పాన్సర్స్ ఉంటారో వాళ్ళ స్పాన్సర్స్ ని 1-2 రోజుల్లోనే మాట్లాడుకొని తన కార్యక్రమాన్ని సద్వినియోగము సఫలీకృతం చేసుకునే దాంట్లో తను ఎప్పుడూ ముందడుగు చేస్తూ ఉంటుంది. తనకి దాదాపుగా ఖమ్మం పట్టణంలో చాలా వ్యాపార సంస్థల్లో కానీ అందరితోటి కూడా పరిచయాలు ఉండటం వలన వాళ్ళు ఝాన్సీ వచ్చిందంటే ఓ చక్కటి కార్యక్రమం చేస్తుంది, దీంట్లో మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, వ్యాపార సంస్థల యొక్క అభివృద్ధికి కానీ, అంటే వాళ్ళు వ్యాపార సంస్థలు జనరల్గా ఏం చేస్తాయంటే వాళ్ళ వ్యాపార సంస్థ అభివృద్ధి కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఎవరో కొంతమంది వ్యాపార సంస్థలతోటి టైఅప్ అయ్యి వాళ్ళు ఇచ్చేటువంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మా ప్రదేశంలో 22వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు అందించటం, ఆ సంతోషాన్ని మేము భార్యాభర్తలుగా అనుభవించడం, మా కమిటీ మహిళా కమిటీ వాళ్ళు అనుభవించడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ సంక్రాంతికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంక్రాంతికి ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటంటే ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాన్ని భీమా జ్యువెలర్స్ వారికి, కుందా జ్యువెలర్స్ వారికి, మాకు తెలిసినటువంటి వారికి తెలియపరచుకొని ఈ చక్కటి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ముగ్గుల పోటీలలో చక్కటి బహుమతులను కూడా వారికి అందించబోతా ఉన్నాం. ఝాన్సీ మహిళా మండలి వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా జరిగినాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా మీ ద్వారా పక్కన ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియపరిచేందుకు మీరు చేసినటువంటి ప్రయత్నానికి మా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. చూడొచ్చు, మహిళలతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పురుషులు కూడా వచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఈ సంక్రాంతి పండుగ ఉత్సవాల్లో భాగమవుతున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు ముగ్గుతో తెలియజేస్తున్నారు. సో మీ ముగ్గు ప్రత్యేకత ఏంటమ్మా? ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన రైతు కష్టపడితేనే మనకి ధాన్యం వస్తుంది. రైతు కష్టమే మనం బియ్యం తినడం అయినా ఏదైనా, రైతు లేనిదే మనం లేము. సో ఈ సంక్రాంతికి పండగ ముందు ఇంటికి పంట ధాన్యాలు తీసుకొని వచ్చుకునే సమయం, అలాగే రైతుల గురించి ఇలా చూపించడం చాలా బాగుంది. సో ఇంకా ఏంటమ్మా ఈ పండగ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ఏం చేస్తుంటారు ఈ పండగ? పంటలు ధాన్యాలు పూజ చేసుకోవడం, ఇంట్లో తీసుకొచ్చి ముగ్గులు వేసుకోవడం, అలంకరణ చేసుకోవడం, దీపాలు పెట్టుకోవడం, భోగి రోజు భోగి పండ్లు పోసుకోవడం, పిల్లలకి భోగి రోజు పాల పొంగలు చేసుకోవడం, అలాగా భోగి రోజు చేస్తారు. సంక్రాంతికి మనం ఈ పిండి వంటలు బాగా చేసి అందరు చుట్టాలతో మంచి కలిసి పిల్లలకు కూడా చెప్పాలని ఈ తరం వాళ్ళకి తెలియదు ముగ్గుల గురించి, వంటకాల గురించి. రైతులు ఇంకా ముగ్గుల పోటీలలో పాల్గొంటుంటే చాలా బాగుంటుంది. అవునండి, అందుకే వేయాలని ఉత్సాహంతోనే వచ్చేసి వేస్తున్నాం. వెరీ గుడ్. సో అమ్మా చెప్పండి, మీ పేరు? దీకొండ ఉమారాణి అండి. ఉమారాణి గారు, ఏంటి ఈ ముగ్గు యొక్క మీనింగ్ అంటే ఏం చెప్తారు? ఏమేమి పెట్టారు మీ ముగ్గు ఒక మీనింగ్ అంటే అండి, సంక్రాంతి ఫెస్టివల్ కి కావాల్సిన ప్రతి ఒక్కటి అందరికి తెలియజేయాలని ఈ విధంగా నేను ముగ్గులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ ఎక్స్ప్లెనేషన్ విధానం చెప్పండి. దీంట్లో ఇక్కడ చూస్తే చిరుధాన్యాలు కనిపిస్తున్నాయి, అంటే పంటలు బస్తాలో తీసుకొని ఇళ్ళకి వెళ్ళేటట్టు ఇక్కడ, అలాగే ఆవులు. సంక్రాంతి అని అంటే రైతులు పండించిన పంటని ఇంటికి తీసుకొని వస్తారు. ఆ విధంగా నేను గోవులని ధాన్యాన్ని బస్తాల్లో ఇంటికి తీసుకొచ్చే విధానం కోసం అక్కడ పెట్టాను. నెక్స్ట్ పాల పొంగళ్ళు, భోగి రోజు పాల పొంగళ్ళు, నెక్స్ట్ గొబ్బెమ్మలు, నవధాన్యాలు, కూరగాయలు, అవన్నీ. పిండి వంటలు కూడా పెట్టారుగా? పిండి వంటలు కూడా పండగలో ఒక భాగం కదండి. సో కైట్స్ పెట్టారు, చాలా కలర్ఫుల్ గా వేశారు. ఈ మన సాంప్రదాయాలు మన పిల్లలకి కూడా ముందు ముందు అందరికీ తెలియాలి అని చెప్పి ఈ ముగ్గును చూస్తే ఇదేంటి అని డౌట్ వస్తే వాళ్ళకి అది అర్థం అవ్వడం కోసం అలా పెట్టి వేశాను. వెరీ గుడ్ అమ్మా. ఇది చూస్తే మహిళలందరూ కూడా ఒకళ్ళొకళ్ళు పోటీగా అయితే ముగ్గులు అయితే వేసినట్టుగా అయితే మనం ఇక్కడ గమనించవచ్చు.